2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈరోజు తెనాలిలో ఎంతో కోలాహలంగా జరిగింది. సంగంజాగలమూడి ప్రాంతానికి చెందినటువంటి డాక్టర్ కొత్త రఘురామయ్య రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయాల్లో అనేక అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించారు. ఈ సందర్భంగా కూడా ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఆయన సేవలను స్మరించుకుంటూ తెనాలి విఎస్ఆర్ కాలేజీ సమీపంలో ఉన్నటువంటి తెనాలి బండ్పై ఆయన డాక్టర్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పట్టణ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. కొత్త రఘురామయ్య కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులైతే అర్పించారు. ఇటు గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యునిగా, అట్లాగే కేంద్ర మంత్రిగా కూడా అనేక పర్యాయాలు పనిచేసిన డాక్టర్ కొత్త రఘురామయ్య దేశాభివృద్ధితో పాటు ఇటు మన గుంటూరు జిల్లా ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఎంతగానో కృషి చేశారని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కొనియాడారు. ఆయన సేవలకు గుర్తుగా కూడా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమైన మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. తెనాలి ప్రాంతంతో పాటు ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేశారు. మంత్రివర్గంలో ఇటు ముగ్గురు ప్రధానమంత్రుల వద్ద కూడా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ప్రాంతానికి విశేషమైనటువంటి కృషి చేశారని చెప్పిన అయితే కొనియాడారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన్ని చిరస్మరణీయులు అని చెప్పిన కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కొనియాడిన పరిస్థితి ఉంది. కొత్త రఘురామయ్య గారి విగ్రహావిష్కరణ మన తెనాలిలో వారి కుటుంబ సభ్యుల మిత్రులతో సహకారంతో ఒక అద్భుతమైన కాంస్య విగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఏ విధంగా రాజకీయాల్లో దేశం కోసం, ప్రాంతం కోసం అనునిత్యం తప్పించే వ్యక్తుల్లో ఒకరు రఘురామయ్య గారు. మా తాతగారు వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారు బ్యారిస్టర్గా ఉన్నప్పుడు, రఘురామయ్య గారు కూడా అప్పుడు బ్యారిస్టర్గా, వీరిద్దరూ మెడ్రాస్లో చాలా సంఘటనలు దాని గురించి మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు ఇద్దరు కూడా చెప్పారు. ఏ విధంగా రాజకీయ నేపథ్యంలో ఆయన ప్రస్థానం చేశారో, దాని వెనక ఎటువంటి ఆలోచన ఉండిందో, ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర ఆయన కేంద్ర మంత్రిగా ఆయన పనిచేయడం ఈ ప్రాంతానికి మనం అందరం గర్వపడాల్సిన విషయం. అనునిత్యం భారతదేశం కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన కాన్ఫరెన్సెస్లోనూ, అదేవిధంగా పార్లమెంట్లో ఆయన పనితీరుని ప్రత్యేకంగా నెహ్రూ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా ఆయనకి ఒక స్థానం కేంద్ర క్యాబినెట్లో కల్పించడం అనేది చాలా అరుదైన గౌరవం. సో ఆ సందర్భంగా మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహావిష్కరణ చేసుకోవడం, భావితరాలకు ఉపయోగపడే విధంగా, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎంతో వాళ్ళు దాతలుగా మిగిలి చివరిలో సంగంజాగర్లమూడిలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ మనం స్థలాల కోసం పేదలకు ఇల్లులు కట్టించాలనే విషయం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా నిలబడిన కుటుంబం. సో మనస్ఫూర్తిగా వారికి ఈ కార్యక్రమం జరగడానికి కొత్త సుబ్రహ్మణ్య గారు చాలా నెలల నుంచి ఒక తపనతోటి అందరినీ కలుపుకొని విజయవంతం చేయాలని చేసిన ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, పెద్దలందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. తప్పకుండా మన చరిత్ర, తెనాలి చరిత్ర, తెనాలి యొక్క ఘనత, ఏ విధంగా ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదిగారో, ఏ విధంగా మన ప్రాంతానికి వెనుదిచ్చే విధంగా నిలబడ్డారో, స్వార్థం లేని ప్రయాణం చేశారో, అవన్నీ కూడా రాజకీయాల్లో మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటే ఒక నూతన ఉత్తేజంతో మనం పనిచేసుకోగలిగే అవకాశం. దాన్ని మనస్ఫూర్తిగా ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ మన ప్రాంత ప్రజలు కూడా తప్పకుండా
ఈ రోజే కాకుండా ప్రతిరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.